నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెప్పుడు మాటలు విని ఆందోళనకు గురి కావద్దు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచనలు. విధి వంచితులైన దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెప్పుడు మాటలు విని ఆందోళనకు గురికావద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఈ సమయంలో కొందరు కావాలనే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా సంస్థలు ఎడిట్ ఆప్షన్ పేరుతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు సమయంలోనే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి పోస్టుల ప్రాధాన్యతలను ఎంచుకునే అవకాశం కల్పించామని, ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అభ్యర్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో పాల్గొని రాష్ట్ర విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేసి దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కార్యాచరణను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ ప్రారంభమై రాష్ట్రంలో వేలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు టీచర్ ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వం కల్పిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వందిమాగాదులు, ఆయన ఒత్తాసు పలుకుతున్న మీడియా దీన్ని సహించలేకుండా మళ్ళీ నిరుద్యోగులలో, అంతేకాకుండా ప్రస్తుతం అర్హత సాధించిన వారందరిలో కూడా గందరగోళం నింపేదానికి ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో, ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభం కావడం జరుగుతోంది. 10-15 రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది. కానీ వీళ్ళల్లో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రికకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది. ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్, అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎంతో బాధ్యతగా మీకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులలో మీకందరికీ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో 16,347 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఆ రోజే నోటిఫికేషన్లోనే మీరంతా కూడా మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే మీరు ఎస్జీటీ కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టా, ఉర్దూ పోస్టా అని చెప్పేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆప్షన్లు పెట్టడం జరిగింది. కానీ కొంతమంది ఉద్యోగాలు రానివారు, కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను తెర మీదికి తీసుకొని రావడం జరుగుతుంది. వారందరి మాటలు కూడా నమ్మవద్దని చెప్పి మీకు అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి జరిగే సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో మీరందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్ర విద్యాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాదాపు 16,347 పోస్టులను ఈరోజు భర్తీ చేయడం జరుగుతోంది. ఆ రోజు గత 7-8 ఏళ్లుగా రాష్ట్రంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించినందున
అనేక మందికి వయసు కూడా పెరిగినందువలన వారందరికీ కూడా సడలించడం జరిగింది. గరిష్ట వయో పరిమితి ఆ రోజు జూలై 1వ తేదీ నాటికి జనరల్గా ఉండే వాళ్ళకైతే 44 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిది అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్ ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎన్నికలకు 2 నెలల ముందు 5,100 పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. విధి వంచితులైన దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుందని, పెన్షన్ల మీద ఆధారపడి జీవించే దివ్యాంగుల విషయంలో రాజకీయాలు చేయడం దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక భారం పేరుతో దివ్యాంగుల పెన్షన్లు తొలగించడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు తిరుగుతూ ఆర్భాటాల కోసం ఆ ముగ్గురు నాయకులు చేసే ఖర్చులో ఇది అణువంత కూడా కాదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు వైసీపీ అండగా నిలబడి పోరాడుతుందని, ఎవరూ బలవర్ణాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి. ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైనా విన్నామా? ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు. ఒక పక్క, మరో పక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను సూటిగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. మీరు కేవలం ప్రభుత్వంపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఇవాళ కోతలు విధిస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,95,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. వాటిని ఎవరి కోసం వాడుతా ఉన్నారు, దేనికోసం ఉపయోగిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది సందర్భం కాదు, అందుకని నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలా. ఏం పాపం మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వారి పెన్షన్లు తొలగిస్తారా? మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఎన్నికలకు ముందు, ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా మేము తగ్గించాం, కోతలు విధించాం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 14 నెలల కాలం అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా కూడా దివ్యాంగులకు సంబంధించి ఒక్క అదనపు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. పోనీ అవి ఇవ్వలేదు. ఉన్నటువంటి వారిని కూడా కోత విధించే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే నిజంగా వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళు మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి అంగవైకల్యం పొందలా. విధి వంచితులుగా దేవుడు జన్మనిస్తే ఇవాళ సమాజంలో అనేక సవాళ్ళని, అవమానాలను భరిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిపైన మీ కక్ష సాధించే కార్యక్రమం. వాళ్ళలో కూడా కులాలు చూస్తారా, మతాలు చూస్తారా, ప్రాంతాలు చూస్తారా, లేకపోతే రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారనే ఆలోచన చేస్తారా? అసలు ప్రభుత్వ విధానం ఏంటని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు చూస్తే వాళ్ళు పడుతున్నటువంటి వేదన, బాధ, వాళ్ళ ఘోష చూస్తూ ఉంటే, నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాక్కుంటూ వస్తున్నటువంటి వైనాలు చూస్తూ ఉంటే, మనుషులు ఎత్తుకొని తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు నోటీసులు ఇవ్వడానికి మీకు చేతులు ఎలా వచ్చాయా బాబు? ఎట్లా నోటీసులు ఇస్తారు? అంగవైకల్యానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో సర్టిఫికేట్లు తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టినటువంటి పరిస్థితి కాదే. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నటువంటి వారు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు అర్హత పొందారు. అటువంటి వారిని మీరు దొంగలుగా చిత్రీకరించడానికి అసలు మీకు మనసు ఎలా వస్తా ఉంది? అంటే సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వ డాక్టర్లు కూడా అవమానిస్తున్నారా?
అసలు ఏ దిశగా మీరు పరిపాలన చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు? మరోసారి గట్టిగా అడగదలుచుకున్నా, దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా, ముఖ్యంగా మానవతావాదులందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నా, అందరినీ కూడా అడగదలుచుకున్నా. అన్యాయం జరుగుతూ ఉంది, అభాగ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది. నోరు విప్పు చెప్పుకోలేనటువంటి మాటలు రానటువంటి వారు, వినలేనటువంటి వారు, నడవలేనటువంటి వారు, మానసికంగా అనేక రుగ్మతులకు లోరైనటువంటి వారందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చి, పొద్దున్న నుంచి రోడ్లపైకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాల్లో పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని తెలగ కళ్యాణ మండపంలో నిర్వహించిన క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసాపురం, మొగల్దూరు మండలాలకు చెందిన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశారు. స్మార్ట్ రైస్ కార్డుతో బయోమెట్రిక్ అవ్వకపోయినా ఐరిష్ గుర్తింపుతో సరుకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రేషన్ విధానాన్ని ఆలోచన ప్రభుత్వం పక్కన పెట్టిన సందర్భం మనం మాట్లాడుకోవాలి. మరి ఎన్డీఏ కూటమి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి డీలర్స్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క బాధ్యతల్ని మరి మీ ద్వారా మరి రైస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, షుగర్ కానీ గతంలో ఏ రకంగా జరిగేదో అదే రకంగా మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం, మరి ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆశీస్సులు తప్పనిసరి చెప్పి సందర్భంగా మేము అందరినీ తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ప్రజానికులు కూడా మరి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏ రకంగా వ్యత్యాసంలో కూడా ఆలోచన చేసుకోండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరిట అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఏ రకంగా వెనక్కి తీసుకెళ్ళడం మీకు అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఆర్థికంగా గత ప్రభుత్వం వైఫల్యాలు ఆర్థిక ఇబ్బంది పడ్డా సరే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని గాలిలో పెట్టే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు సమానంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఎన్డీఏ కూటమి నాయకత్వం ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేను గౌరవ ప్రధాని మోడీ గారి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి గతం చూసుకుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఆ రోజున దేశంలోనే రాజధాని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వానికి. అది ఈరోజు మోడీ గారి సహకారంతో 3 సార్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన ఘనత, మరి ఆ రోజు హైదరాబాద్ ని టెక్నాలజీ అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. మరి ఆయన సహకారంతో మన రాజధానిని ఒక అపూర్వమైన రాజధానిగా నిర్మించే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.